Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, యూజ్ యూక్లిడ్ అల్గోరిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ అని మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాగా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి రావచ్చు. అండ్ మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సైజ్ ఫస్ట్ సమ్, ఇది ఫస్ట్ ఎక్సైజ్ ఫస్ట్ సమ్ 1.1. కంటిన్యూషన్ సమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేస్తాను, అక్కడ కూడా చూడండి స్టూడెంట్స్. ఓకే, ఇన్స్టాలో RS Vibes 9 మన ఇన్స్టా అకౌంట్ ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, సో ఫస్ట్ ఇలా ఇచ్చిన క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి, యూక్లిడ్ అల్గోరిథం వాడి మనం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో చెప్తా వినండి. సో రెండిట్లో మనకి పెద్దది ఏది, నేను 3 క్వశ్చన్స్ చెప్తాను స్టూడెంట్స్. ఓకే, రెండిట్లో పెద్ద నెంబర్ ఏది 900, కాబట్టి 900 ఇలా తీసుకోండి, రైట్, ఇలా వేసుకోండి. ఇది చిన్నగా కాబట్టి ఇక్కడ వేసుకోండి 270. అయితే గమనించండి, ఇక్కడ మీరు ఇది ఏ అనుకోండి, మైండ్లో పెట్టుకోండి, ఇది బి అనుకోండి, ఇది క్యూ అనుకోండి, మీకు రిమైండర్ వస్తుంది, అది ఆర్ అనుకోండి. ఓకే, సో మనము 270 ఇంటూ నేను 3 టైమ్స్ చేశాను అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఎంత వస్తుంది నాకు, రఫ్గా 810 వస్తుంది, అంతే కదా, 810 వస్తుంది, రైట్. సో సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది నాకు, 90 వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చింది, ఇది రిమైండర్ ఆర్ అనుకోండి. ఓకే, సో ఇలా పెట్టుకోండి, మేము షార్ట్గా మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇలా వచ్చి మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా మైండ్లో పెట్టుకోండి. ఫార్ములా ఏంటంటే చూడండి, ఇక్కడ రాస్తా, మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్, ఇదే యూక్లిడ్ అల్గోరిథం బేస్ చేసుకున్న ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఈ మూడిట్లకు వాడతాం. ఇప్పుడు ఏ అంటే ఏంటి, 900, ఏ అంటే 900 రాసుకోండి ఇక్కడ 900. ఓకే, సో ఏ ఈక్వల్స్ టు చూడండి, ఈక్వల్స్ టు బి, బి అంటే ఏంటి 270 ఇంటూ క్యూ, చూడండి బి క్యూ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 90. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది తీసుకోండి స్టూడెంట్స్, 270 ఇక్కడ తీసుకోండి, మనం 0 వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 270 వచ్చింది కదా, 90 3s are 270. సింపుల్ చెప్పాలంటే 9 3s are 27, 0 ఇంటూ 3 0, సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వచ్చింది స్టూడెంట్స్. గమనించండి, ఇప్పుడు ఈ సమ్ చూసుకుంటే ఇది ఏ, ఇప్పుడు ఇది బి అయిపోయింది, ఇది క్యూ, ఇది ఆర్ అయింది. ఓకే, వేసుకోండి, ఏ వాల్యూ ఏంటి 270, చూడండి 270 ఈజ్ ఈక్వల్స్ టు BQ 90 ఇంటూ 3 ప్లస్ ఆర్ 0. ఇలా 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో అదే హెచ్సిఎఫ్, రైట్. HCF ఈజ్ ఈక్వల్స్ టు 90, రైట్. గమనించండి, అంటే చూడండి ఇక్కడ 0 వచ్చింది కదా, ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే హెచ్సిఎఫ్. ఏంటి, HCF ఈజ్ 90. ఇలా చాలా చాలా సింపుల్. ఓకే, నచ్చిన లైక్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చూద్దాం, చాలా సింపుల్, ఏం లేదు, పెద్దగా ఏముంది, 38220 కదా, తీసుకోండి 38220. ఓకే, 196. గమనించండి, 19 సార్ ఎంత అవుతుంది, 361 అరౌండ్ అలా వస్తుంది మనకి. అంటే ఇక్కడ మనకి 38 ఉంది, రైట్. కాబట్టి 196 ఇంటూ 195 చేయండి, చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 3822, ఇదే ఆన్సర్ వస్తుంది మనకి. సబ్ట్రాక్షన్ చేయండి, 0 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది క్యూ, ఇది ఆర్, రైట్.
మన ఫార్ములా ఇదే కదా. ఏ అంటే ఏంటి 38220 ఈజ్ ఈక్వల్స్ టు 196. చూడండి బి ఏంటి 196 ఇంటూ 195 ప్లస్ 0 అంటే ఆర్ వాల్యూ 0 వచ్చింది, గమనించండి. ఓకే, సో ఇక్కడ 0 వచ్చిందంటే ఇదే మన హెచ్సిఎఫ్, ఇక్కడ 0 వచ్చిందంటే ఇదే మన హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 196 అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. 032 ఇది పెద్ద నెంబర్. ఓకే, ఇక్కడ చిన్న తీసుకుందాం 1651. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇక్కడ క్యూ ఉంటుంది, మనం రిమైండర్ మాట్లాడతాం, అది ఆర్ అంటాం. ఓకే, సో 1651 ఇంటూ 1 టైం చేస్తే మనకి ఎంత వస్తుంది 1651 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేయండి, 2 నుంచి 1 తీసేసేయండి 1, రైట్. సో ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ చేయండి, చేస్తే మనకి 13 నుంచి 5 తీసేస్తే 8 వస్తుంది, రైట్. 19 నుంచి ఇంకా 16 తీసేసేయండి, మనకు సింపుల్గా 3 వస్తుంది అంతే. ఓకే, సో ఇది అంటే 9 నుంచి 6 వేస్తాం 3 వస్తుంది. ఓకే, మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఆర్ అనుకోండి, ఏంటిది ఇది ఆర్ అనుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా రాసుకోవాలి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ రాసుకోండి. ఇక్కడ రాస్తున్నాం స్టూడెంట్స్, చూడండి ఏ అంటే ఎంత 2332 ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే 1651 ఇంటూ 1 అంటే బీక్యూ ప్లస్ ఆర్ అంటే 381 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాలి, ఇది ఇక్కడ తీసుకోండి 1651. ఓకే, సో 381 ఇంటూ మనం 4 టైమ్స్ చేసాం అనుకోండి, రైట్. సో మనకి 1524 వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సబ్ట్రాక్షన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 127 వస్తుంది. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది క్యూ, ఇది ఆర్ రాయండి. ఏంటి 1651 ఈజ్ ఈక్వల్స్ టు 381 ఇంటూ 4 ప్లస్ ఆర్ 127. ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకోవాలి 381 ఏంటి 381 127 ఇంటూ 3 టైమ్స్ వేసామనుకోండి ఎంత వస్తుంది 381 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0 వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది క్యూ, ఇది ఆర్ వేసుకోండి. ఏంటి 381 ఈజ్ ఈక్వల్స్ టు 127 ఇంటూ 3 ప్లస్ 0. ఇలా 0 వస్తే 127 మనకి హెచ్సిఎఫ్. ఏంటి ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, ఇదే మనకి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఈజ్ 127. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద డిస్క్రిప్షన్లో ఇంకా కంటిన్యూషన్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.